ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్న ఆ నాయకుడు విజయాన్ని చేరుకోవడానికి ఎన్నో అవమానాలు భరించారు. ఒక్కడ ఎదిగి ఎక్కడికక్కడ సైన్యాన్ని తయారు చేసుకున్నారు. పార్టీ ప్రారంభాన వెంటుంటామని వీరత్వం పలికిన వాళ్లంతా ఒక్కసారి ఎన్నికలకే వెన్నుచూపి వెనుతిరిగారు. అయినా చలించని ఆ నేత విజయం కోసం వీరత్వంగా పోరాటం చేశారు. 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయిన సదరు నాయకుడు ఇక రాజకీయాలకు గుడ్ బై చెప్పక తప్పదని అనేక గొంతులు అనేకంగా విశ్లేషించుకున్నాయి. అయితే అదరని బెదరని ఆ ధైర్యం కోటి గొంతుకల గర్జనలా మారింది. చుక్కాని లేని నావగా మారిన అతిపెద్ద పార్టీకి బాసటగా నిలిచి గెలుపు శ్వాసకు ఆక్సిజన్ అయ్యారు ఆ నాయకుడు. ఒంటరి కాని ఆ సేనాని ఇప్పుడు నమ్మిన నాయకత్వంతో కలిసి మరోసారి పనిచేసేందుకు సంసిద్ధమవుతున్నారు. అందుకే ఆ విలక్షణ నాయకుడిని ధురంధర్ అంటూ కీర్తిస్తున్నారు సొంత పార్టీ సైన్యం. విజన్ కలిగిన ఆ నేతే సరైన పాలకుడు అంటున్నారు. ఇంతకీ పడి లేచిన ఆ కెరటం ఎవరు? Let's watch. ఏపీ రాజకీయాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొత్త పంథా గురించే చర్చ జరుగుతోంది. సినిమా గ్లామర్ హంగులు పక్కన పెట్టి ఆయన పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా, పరిణతి చెందిన పరిపాలకుడిగా మారిపోయారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. డిప్యూటీ సీఎంగా పవన్ నిర్ణయాలు, క్షేత్రస్థాయి నేతలతో వ్యవహరిస్తున్న తీరు జనసైనికులను ఆనందంలో ముంచెత్తుతోంది. సీఎం చంద్రబాబుతో పాటు కూటమి నేతలు, కార్యకర్తలతో మనస్ఫూర్తిగా మమేకం కావడం జనసేన క్యాడర్లోనూ కొత్త జోష్ నింపుతోందట. ఇక ఏపీ సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల మధ్య సఖ్యత, సమన్వయం బాగా పెరిగాయన టాక్ వినిపిస్తోంది. కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వాములుగా రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులు, పరిపాలన విషయాలలో ఇద్దరూ సన్నిహితంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల జరిగిన స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయకత్వాన్ని, దూరదృష్టిని, పెట్టుబడులను ఆకర్షించే సామర్థ్యాన్ని కొనియాడారు. ఇది వారి మధ్య పెరుగుతున్న సఖ్యతను తెలియజేస్తుంది. పవర్ పాలిటిక్స్ లో పవన్ కళ్యాణ్ తన స్టైల్ మార్చుకున్నారని అనిపిస్తోంది. ఆవేశం, ఆగ్రహం కట్టెలు తెంచుకుని వేదికలపై నుంచి ఊగిపోతూ మాట్లాడి ఆయన ప్రశాంతమైన మౌనముని అవతారమెత్తారా అని అనిపిస్తోంది. వైసీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీ నేతలు లెక్కలేనితనంతో మాట్లాడినా వెరవకుండా ధీటైన జవాబునిస్తూ సవాళ్లు విసిరిన సందర్భాలు కోకొల్లలు. రెచ్చగొట్టే ధోరణితో వైసీపీ సైన్యం వ్యక్తిగత విమర్శలతో తూలనాడినా జనసేనని జంకలేదు. ధీటుగా ఎప్పటికప్పుడు ఆన్సర్ ఇచ్చుకుంటూ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అది వేరే విషయం. అయితే తాజాగా ఆయన స్టైల్ మార్చారనే చర్చ నడుస్తోంది. తర్వాత మారిన రాజకీయ ప్రస్థానంలో కూటమి ప్రభుత్వంలో సదరు పవన్ కళ్యాణ్ కీ రోల్ అయ్యారు. తన స్టైల్ ను పూర్తిగా మార్చేసుకున్నారు. ఆవేశం, ఆక్రోశం స్థానంలో ఓపిక, సర్దుబాట్లకు స్థానమిస్తున్నారు. సమస్య ఎంత పెద్దదైనా సహనంతో పరిష్కరించుకునే స్థాయికి ఎదిగిపోయారు. కూటమి సర్కార్లో కీలక డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తూ వస్తున్నారు. పరిపాలనా విభాగంలో చంద్రబాబు, లోకేష్ల అభివృద్ధి మంత్రానికి సహకారాన్ని అందిస్తున్నారు. అమరావతి రాజధానికి అందలం ఎక్కిస్తూనే రాష్ట్ర నీటిపారుదల రంగంలో మణిమకుటమైన పోలవరం ప్రాజెక్టు పూర్తి కోసం కేంద్ర సహకారంలో భాగస్వామ్యం అవుతున్నారు. అలాగే రాష్ట్రంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాల ఫలాలను జనానికి అందించడంలో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు. ఆంధ్ర రాష్ట్ర పాలనలో భాగస్వామ్యం అవుతూ మరోవైపు తన సైన్యాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు జనసేనాని. ఇదిలా ఉండగా మొన్నటికి మొన్న జరిగిన అనకాపల్లి గ్రీన్ఫీల్డ్స్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన సభా వేదికపై పవన్ కళ్యాణ్ పూర్తిగా పరిణతి చెందిన నేతగా అందరి మన్ననలు పొందారనిపిస్తోంది. ఎందుకంటే వేదికపై ఉన్న లక్ష్మీ మిట్టల వంటి దిగ్గజాలను ఒప్పించడం ఒక్క చంద్రబాబుకే సాధ్యమంటూ తన విలువైన వాణిని అశేష జనవాహిని ముందు వినిపించారు. వాస్తవానికి రాజకీయాల్లో చంద్రబాబుకున్నంత విజన్ మరో నేతకు లేదన్న అంశాన్ని కూడా ఆయన గుర్తు చేయడం బాబుతో సఖ్యతకు అద్దం పట్టి అంశం. అపారమైన అనుభవంతో పాటు రాజకీయాల్లో అపర చాణక్యుడైన చంద్రబాబు రాష్ట్రానికి వన్నె తెచ్చిన నేతగా అభివర్ణించారు. అభివృద్ధికి తారక మంత్రమైన చంద్రబాబుకు అందుకే మద్దతునిచ్చానని కొనియాడారు. ఆనాడు అలా చేశాను కాబట్టే ఈనాడు రాష్ట్రం ప్రగతి పథంలో నడుస్తోందని విశ్లేషించారు. ఇవన్నీ పక్కన పెడితే ముఖ్యమంత్రి చంద్రబాబును రాజకీయ దురంధరుడంటూ కీర్తించడం అశేష జనవాహినిని పెద్దపెట్టున ఆకర్షించింది. జనసేనని మాట్లాడుతున్నంతసేపు అక్కడి అభిమానుల హర్షధ్వానాలే వినిపించాయి. మాటల్లో స్పష్టత, ప్రశాంతత, అలాగే రాష్ట్ర ప్రగతి పట్ల అంకితభావం, టీడీపీతో సానుకూలత, యువ మంత్రి లోకేష్ తో సాన్నిహిత్యం, చంద్రబాబు అంటే ఎనలేని గౌరవం ఈ మీటింగు ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఇదంతా కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి, స్టీల్స్ దిగ్గజం లక్ష్మీ మిట్టల్ తదితర మహామహుల సమక్షంలో జనసేనాని చెప్పుకున్న మాటలు.
ఈ గ్రీన్ఫీల్డ్ స్టీల్ ఫ్యాక్టరీ లక్ష్యం 1,00,000 మందికి ఉపాధి కల్పించడం, దేశంలోనే అతిపెద్ద కర్మాగారంగా రూపుదిద్దుకోనుంది. మహాప్రాజెక్టు శంకుస్థాపన కూటమి నేతల బంధానికి వేదికగా మారిందని చెప్పుకోక తప్పదు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మరో 3 దశాబ్దాల పాటు కలిసి ఉండాలనే లక్ష్యంతో ముందుకు సాగాలనేది ఆ పార్టీల విధానం. అయితే ఇటీవలి కాలంలో కొన్ని ప్రచారాలు పెళ్లుబుకే. చంద్రబాబు ఉప ప్రధాని కావడం, లోకేష్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుంటారన్న అంశాలు ఉత్తుత్తిదేనని తేలిపోయింది. అలాంటి గాసిప్స్ కు స్వయంగా పవన్ కళ్యాణ్ తిప్పికొట్టారనే వాస్తవాలు తేటతెల్లమయ్యాయి. పరిణతి చెందిన నేతగా, రాజకీయ ఉపన్యాసంలో మరింత స్పష్టత కలిగిన నాయకుడిగా ఆయన ఆరితేరేరనిపిస్తోంది. చంద్రబాబు తీరుతెన్నులపై పవన్ కళ్యాణ్ ప్రసంగించిన తీరు ఈ 2 ఏళ్ల పాలనలో హైలైట్ గా చెప్పుకోవచ్చని విశ్లేషకుల అభిప్రాయం. ఏది ఏమైనా ఓటమితో మొదలైన రాజకీయ ప్రస్థానంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ 100కు 100% విజయాన్ని సాధించిన విలక్షణ నేత. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాలకు ఒక దిక్సూచిగా మారిపోయారు. అందుకే ఒకానొక సందర్భంలో ప్రధాని నరేంద్ర మోడీ పవన్ అంటే సునామీ అంటూ అభివర్ణించడం ఈ సందర్భంగా గుర్తు చేసుకోక తప్పదు. అలాగే ప్రస్తుత ఆంధ్ర రాష్ట్ర పాలనలో సైతం చంద్రబాబు ప్రతి సందర్భంలో పవన్ కళ్యాణ్ కు అతి పెద్ద గౌరవంతో కూడిన అభిమానాల్ని అందిస్తుంటారు. చూద్దాం ఈ ముచ్చటైన కలయిక అనుకున్నట్టు 30 ఏళ్లుంటుందా ఏమో. భవిష్యత్తు రాజకీయాల్లో ఎవరి స్నేహం ఎంతవరకు పదిలమన్నది అంతుపడ్డని చిదంబర రహస్యమే కాదంటారా?